హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే అలసంద వడల్ని ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో 1 స్పూన్ ఆయిల్తో. ఎయిర్ ఫ్రైయర్ లేకపోయినా పర్వాలేదు, షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను ఇక్కడ 1 గ్లాస్ అలసందలను అయితే తీసుకుంటున్నాను. వీటిని బ్లాక్ ఐ బీన్స్ అని కూడా అంటారు. చూసారు కదా, నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ గ్లాస్తో 1 గ్లాస్ అలసందలు తీసుకుని వాటర్ పోసుకొని నానబెడుతున్నాను. వీటిని ఒక 5-6 అవర్స్ నానితే సరిపోతాయి. మీకు టైం లేదనుకుంటే ఒక 3 అవర్స్ అలా నానబెట్టుకున్నా సరిపోతుంది. చక్కగా నానిపోతాయి. చూసారు కదా, ఇలా నానిన వాటిని ఒకసారి మంచిగా వాష్ చేసి మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏం తీసుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు, అలానే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోవాలి. ఇవైతే బాగా స్పైసీగా ఉన్నాయి, అందుకే నేను ఇక్కడ 4 అయితే తీసుకున్నాను. ఇట్లా ఇందులో చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టేయకూడదు, అలానే వాటర్ కూడా యాడ్ చేయకూడదు. వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా ఈ విధంగా పైకి కిందకి అనుకుంటూ కొంచెం ఇలా ఉండాలన్నమాట. కొంచెం బరకగానే ఉండాలి ఇలా ఈ విధంగా. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటే అంత టేస్ట్గా ఉండదన్నమాట. కొంచెం మనం తినేటప్పుడు అట్లా పలుకుల్లాగా తగులుతూ ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నెలోకి యాడ్ చేసుకుని దీంట్లో సన్నగా కట్ చేసుకుని ఒక ఆనియన్ని, అలానే నేను ఇక్కడ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒకసారి అయితే ఇట్లా మిక్స్ చేస్తున్నాను. మీరు డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇందులో కొంచెం బియ్యం పిండి, అలానే శనగపిండి రెండిట్లో ఏదైనా ఒకటి యాడ్ చేసుకుని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1 స్పూన్ ఆయిల్ ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను ఇందులోనే. తర్వాత ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ తీసుకొని తర్వాత చేత్తో ఇలా కొద్దిగా తీసుకుంటూ ఇలా వడల్లాగా చేసేసుకోవాలి. చేసేసుకుని ఇందులో అయితే ప్లేస్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఈ విధంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. 1-2 విరిగినా పర్వాలేదు, దాంట్లో ఇలా సెట్ చేస్తే సెట్ అయిపోతాయి మంచిగా. మనకి ఎక్కువ ఆయిల్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలామందికి ఎయిర్ ఫ్రైయర్స్ ఉండవు కాబట్టి ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై అటు ఇటు ఫ్రై చేసుకుంటే కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. అలసందలు మన హెల్త్కి చాలా మంచిది. వీక్లీ 1-2 అలా తీసుకుంటాం వల్ల హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నీ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి టైమర్ అయితే నేను ఇక్కడ 180 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ అయితే సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఆన్ చేసేసుకోవాలి. ఇదైతే 10 మినిట్స్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మంచిగా ఇలా ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. ఇలా తిరిగేసుకోవాలి. కొంచెం బ్రేక్ అయినట్టు వస్తుంది కానీ ఏం కాదు, మెల్లగా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. కానీ జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. బాస్కెట్ అనేది హీట్గా ఉంటుంది కాబట్టి చెయ్యి అనేది కొంచెం దూరంగా పెట్టి ఇలా ఈ విధంగా అన్నీ కూడా ఫ్లిప్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ నేను ఎయిర్ ఫ్రైయర్లో ఒక 5 మినిట్స్ ఉంచి తీస్తున్నాను. చూసారు కదా, మన అలసంద వడలు అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది సేమ్ అదే టేస్ట్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తాం కాబట్టి అది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది. ఇదేంటంటే ఆయిల్ లేదు, బయటంతా క్రిస్ప్గా ఉంటుంది, లోపలంతా సాఫ్ట్గా కుక్ అయ్యింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, 1 స్పూన్ ఆయిల్తో ఈజీగా అలసంద వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.